Hello friends, welcome to Hema Coding School. ఈ వీడియో లోపల విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి విజువల్ స్టూడియో కోడ్ అని సెర్చ్ చేస్తే విజువల్ స్టూడియో కోడ్ యొక్క సెర్చ్ రిజల్ట్ వస్తుంది. దీని లోపల visualstudio.com లోపల డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. దీని లోపల మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారో దాని రిలేటెడ్ VS Code ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్. నేను విండోస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి విండోస్ మీద క్లిక్ చేస్తాను. విండోస్ మీద క్లిక్ చేయగానే విజువల్ స్టూడియో కోడ్ అనేది డౌన్లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సో మనం ఈ విధంగా విజువల్ స్టూడియో కోడ్ని డౌన్లోడ్ చేసుకుంటాం. ఈ డౌన్లోడ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ VS Code పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. సో ఇక్కడ నేను రన్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. రన్ అని కొట్టగానే ఈ విధంగా లైసెన్స్ అగ్రిమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ఏ ఫోల్డర్ పాత్లో కావాలని చెప్పేసి అడుగుతుంది. బై డిఫాల్ట్గా ఏదైతే ఉందో అది ఇచ్చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న అన్ని చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ తర్వాత ఇన్స్టాల్ కొట్టగానే ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ అని చెప్పేసి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది మనం చేస్తాం. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోగానే ఈ విధంగా ఫినిష్ అని చెప్పేసి అడుగుతుంది. నేను ఫినిష్ మీద క్లిక్ చేస్తాను. ఫినిష్ బటన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా VS Code యొక్క వెల్కమ్ పేజీని షో చేస్తుంది. ఇక్కడ నేను ఓపెన్ ఫోల్డర్ అని కొడుతున్నాను. మీ లోకల్లో మీకు ఎక్కడ ఈ VS Code యొక్క కోడ్ అనేది స్టోర్ అవ్వాలనుకుంటున్నో ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ న్యూ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా న్యూ ఫోల్డర్ అని వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ న్యూ ఫైల్ పైన క్లిక్ చేసి first.html అని చెప్పేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. .html అనేది HTML యొక్క ఎక్స్టెన్షన్. నెక్స్ట్ ఇక్కడ వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత దీన్ని మనం బ్రౌజర్లో చూడడం కోసం రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా బ్రౌజర్లో షో చేస్తుంది. ఇక్కడ ప్రతిసారి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ మీద క్లిక్ చేసి బ్రౌజర్లో రిజల్ట్ చూసే బదులు ఇక్కడ మనకు VS Codeలో ఒక ఎక్స్టెన్షన్ ఉంది. ఆ ఎక్స్టెన్షన్ చూసే ముందు ఇక్కడ నేను ఈ సర్వర్ని స్టాప్ చేస్తున్నాను. స్టాప్ లైవ్ సర్వర్ మీద క్లిక్ చేస్తున్నాను. సర్వర్ అనేది స్టాప్ అయిపోతుంది. సర్వర్ ఈజ్ నౌ ఆఫ్లైన్ ఈ విధంగా షో చేస్తుంది. ఇక్కడ నేను లైవ్ సర్వర్ ఎక్స్టెన్షన్ కోసం లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకు ఎక్స్టెన్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ ఎక్స్టెన్షన్ ఉంది. దీంట్లో నేను లైవ్ సర్వర్ అని టైప్ చేస్తున్నాను. ఈ లైవ్ సర్వర్ అని టైప్ చేయగానే మనకు ఇక్కడ లైవ్ సర్వర్ యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేస్తుంది. నేను దీని మీద క్లిక్ చేస్తాను. ఈ విధంగా ఎక్స్టెన్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నేను ఇన్స్టాల్ పైన క్లిక్ చేశాను. సో లైవ్ సర్వర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ first.htmlలోకి వెళ్ళి కార్నర్లో మీరు చూసినట్లయితే గో లైవ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఈ ఓపెన్ లైవ్ సర్వర్ మీద క్లిక్ చేసే బదులు డైరెక్ట్గా గో లైవ్ మీద క్లిక్ చేయగానే సర్వర్ స్టార్ట్ అయిపోయి బ్రౌజర్లో మనకు రిజల్ట్ అనేది షో చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ పోర్ట్ పైకి వచ్చి స్టాప్ కొట్టగానే సర్వర్ అనేది స్టాప్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఆఫ్ విజువల్ స్టూడియో కోడ్. Now I am signing off. Thanks for watching. Keep learning.